హాయ్ గైస్, భోజనాలు గట్ట అయిపోయినాయి. ఫుల్ కుమ్మేసాం. ఫుల్గా నెయ్యి వేసి పప్పు వేసి పెట్టారు. ఫుల్ కుమ్మేసాం. అంతా కుమ్మిన తర్వాత బాగా నిద్ర వచ్చింది. ఒక హాఫ్ అన్ అవర్ ఫుల్గా నిద్రపోయి ఇప్పుడే లేచాము. సో ఇప్పుడు టైం ఎంత అయింది? 3:30 లేదు 4 అయింది. భవని ఐలాండ్కి వెళ్తున్నాం. అక్కడ బోటింగ్ అన్నీ ఉంటాయంట. బట్ వెళ్ళి తిరిగి చేస్తాం. చెప్పు. అది 4 గంటల గంటలే. హాయ్ గైస్, సో ఇక్కడ పార్క్ దగ్గరికి అయితే వచ్చాము. పార్క్ నుంచి లోపలికి వెళ్ళాలి భవని ఐలాండ్కి వెళ్ళాలంటే. సో ఇక్కడ రోజు ఎలా ఉండదో తెలీదు. ఈ రోజు అయితే హోలీ సెలబ్రేషన్ గట్టిగా ఉన్నట్టు ఉన్నాయి. అందుకే ఈరోజు ఎంట్రీ టికెట్ కూడా పెట్టాడు అనమాట. మనిషికి 10 రూపాయలు కట్టాలి ఎంట్రీ టికెట్. టికెట్ ఏది బ్రో? జనరల్గా ఉంటుందా? ఓకే, జనరల్గా ఉంటుందా? టికెట్ మనిషికి 10 రూపాయలు కట్టేసి టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళాలి. ఇక్కడ కూడా డీజే పెట్టారు. హోలీ సెలబ్రేషన్స్ కదా, ఒక రేంజ్లో ఉన్నాయి. మరి ఇక్కడ నుంచి మళ్ళీ భవని ఐలాండ్కి వెళ్ళాలి. అంటే సో ఇక్కడ నుంచి బోట్ ఎక్కేసి అటే పక్క వెళ్ళాలన్నమాట. అక్కడ వాటర్ ఇవన్నీ ఉంటాయంట. అది అక్కడ అకామిడేషన్ ఉంటుంది, రెస్టారెంట్ ఉంటుంది, కాన్ఫరెన్స్ హాల్ ఉంటుంది, ఓపెన్ జిమ్ ఉంటుంది, బాంకెట్ పార్టీస్ అంట, వాకింగ్ ట్రాక్ అంట, ఇవన్నీ ఐలాండ్లో ఉంటాయంట. మరి ఎంతవరకు అందరూ కార్లు బైక్లు వేసుకుని తగ్గొచ్చేస్తున్నారు ఇక్కడికి. ఏం చేస్తారు ఏటో. మాకైతే రంగులు బీగు నుండి చాలి. ఈరోజు భోజనం చేసినప్పుడు ఆయన వైస్ ప్రెసిడెంట్ కదా, దాని వైస్ ప్రెసిడెంట్ అంట. ఆయన ఒక స్టోరీ చెప్పాడు అనమాట. ఏంటంటే మన హిరణ్యకశిపుడు ఉన్నాడు కదా, మనోడు ప్రహ్లాదుడిని చంపడం కోసం చాలా ప్రయత్నాలు చేస్తుంటే మధ్యలో వాళ్ళ చెల్లి వచ్చి, వాళ్ళ చెల్లి నేను మంటల్లో దూకేస్తాను మనోడిని వేసుకుని, అప్పుడు చచ్చిపోతాడు, కానీ నేను ఒక క్లాత్ కప్పేసుకుంటాను, నాకు చావు రాకుండా అని చెప్పేసి అనుకున్నాడంట. కానీ అలా దూకేయగానే మన లక్ష్మీ నరసింహస్వామి వచ్చేసరికి మనోడిని కాపాడేసి, ప్రహ్లాదుని కాపాడేసి ఆవిడని చంపేస్తాడంట. ఆవిడ పేరు హోలిక అంట. సో ఆ హోలిక చనిపోయింది కాబట్టి హోలీ అని జరుపుకుంటూ టికెట్ తీసుకున్నాము. పర్ పర్సన్ 120 రూపీస్. సోమశిల కూడా ఇంత కాస్ట్లీ లేదు పోయింది దాంట్లో. చాలా కాస్ట్లీ. తీసుకెళ్ళి కదా, కరెక్టే. సో మరి అక్కడ ఒక అంటే కొంచెం కష్టంగా ఉంది. బట్ ఓకే, వన్స్ ఇన్ వైల్ కదా, వీ షుడ్ గివ్ ఎ ట్రై. ఎండ మాత్రం మామూలుగా లేదు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ టూరిజం డిపార్ట్మెంట్. సో ఇక్కడ నుంచి ఐలాండ్ తీసుకెళ్ళి దింపుతారు. అక్కడ వాటర్ సంబంధించిన యాక్టివిటీస్ కూడా ఉంటాయంట. బట్ అది మనమే పే చేసుకోవాలంటున్నాడు అడిషనల్గా. మరి ఎక్స్ట్రా పే చేసుకోవాల్సిందే. సో వాటర్ అయితే క్లీన్గానే ఉన్నాయి ఫ్రెండ్స్, గ్రీన్ కలర్లో ఉన్నాయి. కృష్ణా రివర్ వాటర్ ఎక్కడ అక్కడ ఏదో జరుగుతున్నట్టుంది. హోలీ బాగా జరుగుతున్నట్టుంది. దానికి వేరే అనుకుంటా ఎంట్రీ టికెట్. సిగ్గుండాలరా నీకు. ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఇంకా చాలా మంది జనం ఎక్కాలి. భవని ఐలాండ్కి అయితే వచ్చేసాము. అదే వెనకాల కనిపిస్తుంది కదా, అదే ఐలాండ్. సో అక్కడ ఆల్రెడీ లాంచెస్ గట్రా ఉన్నాయి. వెనకాల కనిపించి అడుగులో కనిపిస్తుంది కదా, అదే ఐలాండ్ అనమాట. అది ఐలాండ్. సో వెళ్ళాక లోపల ఏముందో మొత్తం చూద్దాం. ఇది ఐలాండ్ గైస్, వాటర్ మధ్యలో ఉండే ఐలాండ్ ఇలా చేసిర్రు అనమాట. కేఫ్ ఉంది ఫస్ట్ స్టాప్. కేఫ్ ఉంది, అది ఉయ్యాల ఉంది, ఊగుతున్నారు. బీచ్ దగ్గర ఉంది. అదే నాకు ఇక్కడ పర్మిషన్ ఉంది లోపల. కరెక్ట్. ఇంకెవరమ్మా? లేదు, ఏం గుచ్చుకోవట్లేదు. సో 2 జంటలు అయినాయి, 3వ జంట షూట్కి రెడీగా ఉన్నారు. సౌత్ అమెరికా మకావ్ అంట. 2,80,000 అంట. ఇల్లు తాకట్టు పెట్టి తెచ్చిరంటే దానికోసం ఒకటి కాదండి, దానికోసం కాదు. మేమందరం ఫొటోస్ దిగాం గైస్. దాంతో
మరి దీనికి హెల్త్ కపుల్స్ గా నిజంగా చెప్పాలంటే నా బతుకని దాని బతుకు బాగుంది. దానికి ఒక కారు 6,800 పెట్టి బాక్స్ కొనాలంట ఫుడ్. ఆ ఫుడ్ ఏది తింటదంట. కార్లో ఏసీ కార్లో లేకపోతే ప్రయాణం చేయదంట. 2,80,000 పెట్టి ఇచ్చారంట ఇక్కడికి. నేను 9 నెలలు వచ్చిందంట దాని ఈజీ. దాని లైఫ్ బాగుంది. మంచిగా ఉంది guys. చిట్టి అంట guys దీని పేరు. ఒకప్పుడు అలా ఉండేది. అలాగా చూడండి చిన్న పిల్లోడు ఉయ్యాలుగుతున్నాడు ఐలాండ్ లో. ఇంకా చిన్న పిల్లోడు దోస్తున్నాడు. పడిపోతాడు మా ఆయన. ఇది ఎందుకు పెద్దది బనానా బోట్స్ వాటర్ లో డిప్పింగ్ ఉన్నాయి. ఎంత హైట్ లో ఎగురుతుంది. భయమే లేదు అసలు కొంచెం కూడా. సో వచ్చాము. ఇక్కడ టికెట్ తీసుకోవాలన్నమాట. ఒక్కొక్క టికెట్ 300 రూపాయలు. స్పీడ్ బోటింగ్ అనుకుంటా. సో అరుగురికే తీసుకున్నాము. 1800 అయింది. చిన్న దాను 6 మెంబర్స్ ఫ్రెండ్స్. 6 మెంబర్స్ కి బోట్. స్పీడ్ బోట్ ప్రైస్ వచ్చేసి 1800, ఆల్రెడీ విచ్ చెప్పాను. ఇస్ వెరీ కాస్ట్లియర్ దాన్ ఎనీ అదర్. ఈవెన్ నేత్రాని ఈవెన్ గోకర్ణలో కూడా లేదు ఇంత. మరి మినిమం ఉంటుంది. ఇది న్యాచురల్ డ్రైవర్ ఇది. అసలు అరే నువ్వు ఏమన్నా కావాలంటే దేనికో తగిలినావురా. నువ్వు దేనికో తగిలినావు నువ్వు. బాయ్ అలా ఎందుకు భయం? ఆల్రెడీ ఒకసారి ఎక్కినా అయినా కొంచెం భయం. రామప్పాలో ఒకసారి ఎక్కా. గట్టి బాయ్ బ్రో. జాగ్రత్త పట్టుకోమా. ఇక్కడ నెమలి ఉంది, జింకలు ఉన్నాయి. మనోడు పోజిస్తున్నాడు. జాకెట్స్ ఉన్నాయి. అక్కడ ఇంకే ఉంది, చూద్దాం. వాటర్ గేమ్స్, వాటర్ రైడ్స్ చాలా ఇష్టం నాకు. తీసుకోపోడు. వాటర్ తో గేమ్ ఆడుకోమని చెప్తాను. వండర్లాక్ తీసుకెళ్ళమని చెప్పి 3 years నుంచి అడుగుతున్నా. నేను అడుగుతున్నా ప్రతి బర్త్డేకి తీసుకెళ్ళని. వండర్లా లేదు, ఏమీ లేదు. ఏంటి అంత ధైర్యం వచ్చిన తర్వాత నాకుంది ధైర్యం. బనానా బోట్ ఎక్కుతాను. ఉయ్యాల భయం గైస్. బై. ఓకే, సో ఇదన్నమాట భవని ఐలాండ్. అంటే ఎక్కడ చూసినా సరే మనకి ఉయ్యాలు ఉన్నాయి, కూర్చోడానికి ప్లేస్లు ఉన్నాయి, అంటే బొమ్మలు లాంటివి ఉన్నాయి. వాటర్ రైడ్స్ అయితే బాగున్నాయి. వాటర్ రైడ్స్ ఉన్నాయి. బనానా బోటింగ్ అంట చాలా బాగుంటుంది అంట. ఏంటంటే అలా బోట్లో తీసుకెళ్ళి మధ్యలో కింద పడేస్తారంట. బనానా బోట్ అక్కడ వదిలేస్తారంట. మనమే ఈత కొట్టుకుంటూ వెళ్ళి, అంటే మనకి ఎలాగో అది ఇస్తారు కదా, దాన్ని ఏమంటారే, లైఫ్ జాకెట్లు ఇస్తారు కదా, లైఫ్ జాకెట్ల వల్ల తేలుతామంట. వదిలేడు, వాటర్ లో ఇలా రౌండ్ చేసి నిన్ను వాటర్ లో ఉల్టా చేస్తాడు. ఓకే ఓకే, ఉల్టా చేస్తాడు అంటే వాటర్ లో పడేసినట్టే కదా. పడేస్తావు అంటే నువ్వు మునిగి తేలుతావు మళ్ళీ ఆ లైవ్ జాకెట్స్ వల్ల. అవి పని చేస్తే మనం తేలుతాము. పని చేయలేదంటే అర్పణం.
పైకి తేలాక నువ్వు మళ్ళీ బోట్లో ఎక్కి కూర్చోవాలి. బోట్లో కూర్చుంటే వాళ్ళు వచ్చి లాక్కెళ్తారంట. సో అది బనానా బోటింగ్, అది కూడా బాగుంటుందంట. మేము ట్రై చేయలేదు, ఎందుకంటే వేరే బట్టలు తెచ్చుకోలేదు కదా, ఇవే తెచ్చుకున్నాం కాబట్టి. అందుకే ఉయ్యలు ఊగేసాం ఫుల్గా. మళ్ళీ ఇంకోసారి పోయేలోపు అనుకో వెళ్ళేలోపు మేము మళ్ళీ ఆ బోట్ ఎక్కేసి అక్కడ దిగేసి అక్కడ నుంచి స్టార్ బక్స్ వెళ్తున్నాం. అడిచినప్పుడు చూద్దాం కానీ మేమైతే ఇక్కడ నుంచి అయితే బయటకి అయితే వెళ్తాం ప్రస్తుతానికి. ఆడిచ్చినప్పుడు చూసుకోవచ్చులే. సో ఇదనమాట భవన్ ఐలాండ్. మేమేమన్నా చూడకపోతే మీకేమన్నా తెలిస్తే కామెంట్లో పెట్టండి. నెక్స్ట్ వచ్చి ఎవ్రీ ఇయర్ మాకు ఇదే పని. లాస్ట్ ఇయర్ కరెక్ట్ గా 16th వచ్చాము. ఈరోజు 14th వచ్చాము. నెక్స్ట్ ఇయర్ 12th ఏంటి తుస్ అంటది. ఓకే, సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ భవన్ ఐలాండ్. మళ్ళీ కలుసుకున్నాం ఫ్రెండ్స్. బయటికి వెళ్ళాక సిగ్నల్ వచ్చింది, ఫోన్ చేస్తాం. బై. తీసుకోదాం. అయ్యే దీనికి ఉయ్యాలో ఒకటి అరే నువ్వు వెళ్ళరా, ఇది పట్టుకురా, వెళ్ళి చూపిస్తాను. అరే కెమెరా ఊసేస్తాను. అయ్యో నేను రాండమ్ క్లిక్ తీస్తున్నా, కొంచెం ఎవరో ఒకసారి చూడు అప్పుడప్పుడు. అయిపోయింది గాయ్స్, మళ్ళీ రిటర్న్ బోట్ ఎక్కేసాము. మమ్మల్ని తీసుకుంటున్నాం. మళ్ళీ రిటర్న్ బోట్ ఎక్కేసాము. అది నది వెనకాల అన్న బాగుంది కదా. ఇప్పుడు మేము బీసెంట్ రోడ్ కి, బెంచ్ సర్కిల్ కి, ఇంకా అక్కడ ఏమైనా స్ట్రీట్ ఫుడ్ ఏమైనా ఉంటే చూస్తాం. ఇప్పుడు వెళ్ళి అక్కడికి వెళ్ళాక మాట్లాడతాం. బాయ్. అంతలోపు ఏమన్నా లొకేషన్ పెడితే పెడతాను. బాయ్. సో బీసెంట్ రోడ్కి అయితే వచ్చేసాం గైస్. అంటే హైదరాబాద్ ఫుల్గా జనాలు ఉన్నారు. ఇచ్చిపోయి ఉంది. ఆటోనగర్ సినిమా రిలీజ్ అయినట్టుంది. ప్రసాద్ అనమాట అంతా స్ట్రీట్, అది బీసెంట్ రోడ్ అంట. ఆ స్ట్రీట్ వచ్చేసరికి ఆ స్ట్రీట్లో అడ్డంగా చూసుకుంటే మనం ఆ కార్నర్ నుంచి ఈ కార్నర్ దాకా మొత్తం స్ట్రీట్ షాపింగ్ ఏదిగా ఉంటుంది. అక్కడ దొరకందంటే ఏముండదంట, అంతా ఫుల్గా ఉంటుందంట. నేను చిన్నప్పుడు విజయవాడకు వచ్చినప్పుడు అయితే నాకు తెలిసిందల్లా ఎన్టీఆర్ చౌక్ సంథింగ్ ఏదో ఉంటుంది అనమాట. అక్కడ ఏంటంటే మనకి ఎలక్ట్రానిక్స్ ఉంటాయి. నేను ఎలక్ట్రానిక్స్ కొనుక్కోవడానికి వచ్చాను, రెసిస్టర్లో కెపాసిటర్లో కొనుక్కోవడానికి వచ్చాను. నార్త్ ఇండియాలో ఉంది. ఆ క్లారిటీ అయితే బాగుంటుంది. మా వాళ్ళు ఏదో షాపింగ్ స్టార్ట్ చేస్తారు అప్పుడే. చాక్ పీస్లే ఏం కొనుక్కుంటారనే? దండాలు పతే ప్రత్యక్ష దయ్యం. హాయ్ ఫ్రెండ్స్, మమ్మల్ని వంకాయ బజ్జీ దగ్గర, మిరక బజ్జీ దగ్గర వదిలేసి వెళ్ళిపోయారు సార్. ఎక్కడికి వెళ్ళారో తెలీదు, ఎక్కడ ఉన్నారో తెలీదు. ఎత్తుకోవాలి ఇప్పుడు ఫస్ట్ పాయింట్. మేము కనిపించిన చోట లాగి తినేసి వెళ్ళిపోతున్నాం. ఎక్కడైతే కనిపిస్తే అక్కడ దిగేస్తున్నాం. ఫస్ట్ ఎక్కువ తింటున్నాం ఫ్రెండ్స్. రకరకాల టేస్ట్లు చూస్తున్నాం. ముంత మసాలా, పునుగులు, అరటికాయ బజ్జీ, మిరపకాయ బజ్జీ వేస్తూనే ఉన్నాం. గ్యాప్ లేకుండా పుచ్చకాయ ముక్కలు వేసేద్దాం. పుచ్చకాయ కూడా తినేసిన తర్వాత కలుద్దాం.
మామిడికి దొరకలేదే మామిడికి కూడా దొరికితే వేద్దాం సార్ పెప్పర్ పౌడర్ వేసిస్తాను కడుగు పుచ్చకాయ దొరికింది గైస్. ఇక్కడ మనకు తెలిసింది ఏంటంటే వెన్ ఎవర్ వి ఈట్ ద పుచ్చకాయ ముక్క మనకు సీన్ గుర్తు వస్తుంది అనమాట అని చెప్పి పుచ్చకాయ ముక్క ఎప్పుడు తిన్నా సరే మనకు సీన్ గుర్తు వస్తుంది. ఇలా నోట్లో పెట్టుకుని ఇలా పొమ్మని చెప్పాలి. గజనీ మూవీ సీన్. సో ఆ సీన్ గుర్తు తెచ్చుకుంటే తినేద్దాం. బాయ్. హాయ్ గైస్. సో అక్కడ బీసెంట్ రోడ్లో మా ఊళ్ళకి నచ్చలేదు అనమాట. అంటే కుక్కడపల్లిలోనే అక్కడికన్నా ఎక్కువ ఉంటాయన్న భావన మా ఊళ్ళో కలిగింది. సో మా వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతా ఉన్నారు. అక్కడి నుంచి ఈట్ స్ట్రీట్ వచ్చాం. ఈట్ స్ట్రీట్ ఆగే ఇక్కడ ఈట్ స్ట్రీట్. మా బొడ్డోడు ఆపాడు వాళ్ళని బొమ్మలు కొనడానికి. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఈట్ స్ట్రీట్ స్టార్టింగ్ అనమాట. అది మళ్ళీ 150 చెప్పారంటే మా వాళ్ళు వచ్చేస్తారనమాట. నాకైతే అసలు ఓపిక అయిపోయింది. పడుకుందాం రూమ్కి వెళ్ళి అనిపిస్తుంది ఏసీ వేసుకొని. అంత వేడుంది అసలు గాలే రావట్లేదు, చెట్లు కదలట్లేదు ఇక్కడ. నేనే వీడియో చేస్తున్నాను ప్రతిసారి ఈడేంటి ఏంటో మనకి అనుకోకుండా చూడండి. ఛానల్ తందే కానీ ఈ వీడియోలో మాత్రం అప్పుడప్పుడు నేను కనిపిస్తూ ఉంటాను. అప్పుడప్పుడు మన వస్తూ ఉంటాడు. కోల్గేట్ క్లోజ్అప్ అది కోల్గేట్ నిజంగానే గైస్. ఈట్ స్ట్రీట్లో అన్నీ నాన్ వెజ్ ఉన్నాయన్నమాట. బిర్యానీస్, కబాబ్స్ అవి ఉన్నాయి, ఫలుడాస్ అవి ఉన్నాయి, వెజ్ ఏం లేదు. సో మేము ఎక్కడికి వెళ్తున్నాం? బెంగళూరు భవన్కి వెళ్తున్నాము. సో అక్కడ తినేసి అక్కడి నుంచి మళ్ళీ రూమ్కి వెళ్తాం అన్నమాట. దానికి రేటింగ్ ఫుల్గా ఉంది, ప్లస్ టేస్ట్ కూడా బాగుంటుందంట, అంబియన్స్ కూడా బాగుందంట. అక్కడికి వెళ్ళి తినేస్తాం. కొడతాడంట వీడికి ఇదే పని ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయకపోతే కొడతానని చెప్పరా. హాయ్ ఫ్రెండ్స్, ఇదిగో బెంగళూరు భవన్కి వచ్చేసాము. నేను ఇంకా మా విజయవాడలో ఏం జరుగుతుంది తెలియదు కానీ ఎక్కడికి వెళ్ళినా సరే ఫుల్గా జనం ఉన్నారు. వెజ్ ఇది. సో ఇక్కడ మేమైతే వెజ్లోనే ఆర్డర్ చెప్తున్నాము. సో వెనకాల అయితే మనకి బోర్డు మీద అవైతే ఉన్నాయి ఏమేమి ఉంటాయి అని చెప్పేసి. ప్యూర్ వెజ్ ఇది. సో నేను పెసరట్టు చెప్పుకున్నాను, వీళ్ళందరూ కారం దోశ, సెట్ దోశ, ఇడ్లీ అలా చెప్పుకున్నారు, పూరి అలా చెప్పుకున్నారు. సో వచ్చిన తర్వాత తినేసి ఇక్కడ నుంచి రూమ్కి వెళ్ళిపోయి ఇంకోటి ఉంటాయి. ఈరోజు వస్తే ఇది ఇంకా ఎండ్ చేసేస్తాను. ఇంకా రేపు మార్నింగ్ లేచిన తర్వాత ఇంకా న్యూగా స్టార్ట్ అవ్వాలి. అంతే. ఫుడ్ తినడం కంప్లీట్ అయింది. నేను పెసరట్టు ఆర్డర్ పెట్టాను, ఒకళ్ళేమో ఇడ్లీ ఆర్డర్ పెట్టారు, ఒకళ్ళేమో మసాలా దోశ ఆర్డర్ పెట్టారు, ఒకళ్ళేమో మన ఊతప్పం ఆర్డర్ పెట్టారు, అంటే సెట్ దోశ ఆర్డర్ పెట్టారు. ఎవరు ఏం ఆర్డర్ పెట్టాను సరే ఎవడ ప్లేట్లో ఎవరి నుంచి ఎవరు తినడా తెలియకుండా తినేసాం. ఫుల్ అయిపోయాం ఆల్రెడీ. సో ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ వీళ్ళు గ్రీన్ టీలు, టీలు, మన అలాంటి టీలు అని తాగుతున్నారు. అవన్నీ తాగిన తర్వాత ఇక్కడ నుంచి జంప్ అనమాట. ఇక్కడ నుంచి రూమ్కి వెళ్ళిపోయి ఇంకోటి ఈరోజు అండ్ ఓకే బాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో వెళ్దాం.